డియర్ 31st నైట్ బాగా పార్టీలు చేసుకున్నారా? మేము కూడా పార్టీ చేసుకున్నాం. కానీ 31st నైట్ కాదు, 31st డే టైంలోనే మేము పార్టీ అయితే చేసుకున్నాం. రోజంతా ఇదే సరిపోయింది. క్రిస్మస్కి మేము ఇంటికి వస్తాం ఫ్రెండ్స్ అని చిట్టీలు అడిగిన ఒక్కడన్నా పిలిచారా? సర్లే, క్రిస్మస్కి ఎలాగో పిలవలేదు, న్యూ ఇయర్ కన్నా పిలిచారా అంటే అది కూడా లేదు. ఇక మీతో పెట్టుకుంటే ఇది అవ్వదులే అని చెప్పి చిట్టి నేను ఒక మీటింగ్ అయితే పెట్టుకున్నాం. ఆ మీటింగ్లో ఇరు వర్గాలు మంచిగా చర్చించుకున్నాం. నాకైతే 31st నైట్ ముగ్గులు వేసే ప్రోగ్రామ్ ఉంది చిట్టి అని చెప్పాను. నాకు కూడా మా కుక్కలతో వేరే పార్టీ ఉందని చిట్టి చెప్పింది. సర్లే, ఇక నైట్ అయితే మనకి కుదరదు కాబట్టి డే టైమే పార్టీ చేసుకుందామని ఫిక్స్ అయ్యాం. ఏం కావాలని అడిగితే చికెన్ బిర్యానీ కావాలి అన్నయ్య. ఓకే అని చెప్పి టట్టడా అని రెడీ చేసేసా. కష్టపడి బిర్యానీ చేసి తీసుకెళ్తే మంచిగా మినప చేలో ఆడుకుంటున్నాయి. ఈ చేను వానర్ చూడాలి, పిచ్చి కొట్టుడు కొడతాడు వాటిని నన్ను కూడా. ఇప్పుడే పూత మీద ఉన్నాయి, ఇవి ఎగిరే ఎగురుడికి ఆ పూతంతా రాలిపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలి భగవంతుడా? నా చేతుల్లో అయితే ఏమీ లేదు. సరే, ఇక మన నెంబర్ 1 దూలగాడైతే వచ్చేసాడు. ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ డొల్లి మసిగొబ్బులాగా తయారవుతున్నాడు. ఒళ్ళంతా దురదర పడుతున్నట్టున్నాయి. అసలు నేను కనిపించానంటే సంచులు లాగడమో కాళ్ళు కొరకడమో ఏదో ఒకటి చేస్తాడు. ఇక సర్లే, ఇది ఎప్పుడు వీడితో ఉండేదేలే. ఫుడ్ పెట్టానా, అవన్నీ మంచిగా తింటున్నాయి కదా, ఈడు కూడా వెళ్ళి తినొచ్చుగా. ఈడు తినడనమాట. అందుకే నాకు ఈడంటే కొంచెం ప్రేమ. నా చుట్టూనే తిరుగుతాడు కొంగు పెట్టుకుని, చిన్న పిల్లాడు అనమాట. చాలామందికి డౌట్ ఉంది చిట్టిలకి నేనేం పెడుతున్నానా అని. చాలామంది కారం అన్నం పెడుతున్నారు, తినము అంటున్నారు. నేను కారం అన్నం అయితే పెట్టను. నేను ఏది వండుకుంటానో అదే పెడతాను. అది చికెన్ అయినా, ఫిష్ అయినా, ప్రాన్ అయినా, ఏదైనా కానీ.